కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతుంది. రైతులకు, మహిళలకు, శ్రామికులకు, ఉద్యోగులకు సమన్వయం చేస్తూ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బందికి కూడా మరొక శుభవార్త చెప్పింది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మీరు వెంటనే చూడడం లేదు. అదే సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం ఇటీవల గోకులం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆవులను, గొర్రెలు పెంచడానికి, షెడ్లు నిర్మించడానికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వము రుణాలను అందిస్తుంది. పశువు షెడ్ల నిర్మాణానికి 90% రాయితీతోనూ, అదే గొర్రెల షెడ్ల నిర్మాణానికి 70% రాయితీతో రుణాలను అందిస్తుంది. ఒక యూనిట్కి 60,000 నుంచి 2 లక్షల వరకు అందిస్తుంది. అయితే ఈ పథకంలోన షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ కూలీలకు అనుసంధానం చేశారు. అంటే పశువుల యొక్క షెడ్ల నిర్మాణానికి 46 రోజులు పని దినాలు పడుతుంది. అయితే ఈ 46 పని దినాలకు గాను 13,371 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా గొర్రెల షెడ్ల నిర్మాణానికి 67 రోజులు పని దినాలు పడుతుంది. దీనికి 20,200 రూపాయలు ఇస్తారు. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలకు పెంచడం జరిగింది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయకపోతే నేను పెట్టే వీడియోలు వెంటనే రావు. నేను పెట్టిన 2 రోజుల తర్వాత మీకు చేరుతుంది.